ఎవరైతే తన పరిశుద్ధ మాటపై ఆధారపడుతున్నారో, ఎవరైతే తన పరిశుద్ధ మార్గం నిలిచిటకు ఇష్టపడుతున్నారో, ఎవరైతే తన పరిశుద్ధ మార్గంలో ఉండటకు ఇష్టపడుతున్నారో, నేను పాపిని కదా అని ఎవరైతే గ్రహించగలుగుతున్నారో, తను గ్రహించుకున్నవారు పాపము నుండి విడిపించే దేవుడే, పాపము నుండి విమోచించే దేవుడే, మరణధారము నుంచి మనం తప్పించే దేవుడు, ఆదరణకరుడు, ప్రేమతో దేవుడు నీతో మాట్లాడుతున్నవాడు. నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుదురు. ప్రేమ సహోదరా, నీతిమంతులను తీర్చబడుదురు ఆయన పరిశుద్ధమైన మాట ద్వారా ఉచితంగా. ఎందుకంటే నీ నా దోషమును, నీ నా పాపమును మ్రాని మీద మోసిన యేసయ్య ఈరోజు ప్రభు చదివిస్తున్న మాటను బట్టి నీ పాపమును క్షమింపబడి ఉండే గనక నీ పరిపెత్తుకు నిలమన్నాడు కదా. ఒకవేళ నీ యొక్క బలహీనతకు, నీకున్న వ్యాధికి ఏదైనా దోషం ఉంటే దేవుడు తులసి వేసి విడిపించేవాడు గనక నా ప్రేమ, నా సహోదరి సహోదర, దేవుడు చదివించే మాటను బట్టి, ఈ సర్వోన్నతమైన దేవుడు చదివిస్తున్న ఈ గొప్ప మాటను బట్టి దేవుడు నేను ప్రేమించాడు, దేవుడు నేను కనికరించాడు, దేవుడు నేను కటాక్షించాడు,